పప్పు, టమాటా కర్రీలోకి స్టఫ్‌కి ఏం బావుంటుందో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ పకోడీ లేదంటే ఉల్లిపాయ పకోడీ తీసురండి అని చెప్పాను. రూ. 10తో పోయేదానికి మా ఆయన పర్స్ ఖాళీ చేసుకున్నాడు. ఏంటి ఏం పెట్టేసాడేంటి అంత ఖాళీ అయిపోయిందా పర్స్ అని అనొచ్చేమో. సో, తందూరి చికెన్ అంట. దీంతో పాటు వేరేది కూడా పెట్టారు. అదేంటో చూపిస్తాను. తందూరి చికెన్ ఏంటండి బాబు పప్పు, టమాటాలో నంచుకోవడానికి ఏం బావుంటది? మా ఆయన టేస్ట్ ఏంటో నాకేం అర్థం అవ్వదు. బిర్యానీ పెట్టినప్పుడేమో తందూరి చికెన్ బావుంటది. అది కాకుండా ఈ పప్పు, టమాటాలో ఏం బావుంటది అని చెప్పి పక్కకు తోసేస్తే, ఆగు నీ చికెన్ ఫ్రై పెట్టాను ఆగు అని చెప్పేసి పెట్టారనమాట. ఇంతకీ చికెన్ ఫ్రై అయితే ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటదేమో అనుకున్నాను. కానీ ఇదేంటి స్టార్టర్స్ అనమాట. ఇదేంటండి బాబు ఇది పెట్టారు ఇలా నంచుకోమంటారు అని చెప్తే, ఇది నంచుకో ఒకసారి తిని చూడు అని చెప్పారనమాట. ఒకసారి తిన్నాక అప్పుడు తెలిసిందనమాట. పప్పు, టమాటా అన్నం అయితే పక్కన పెట్టేసి స్టార్టర్స్ మొత్తం నేనే తినేస్తానండి అని చెప్పి మా ఆయన కాళ్ళు పట్టుకొని మరి బతిమిలాడేయాలి అనిపించిందనమాట. అంత టేస్టీగా ఉందనమాట. ఈ జాయింట్ అయితే మరి పచ్చి పచ్చిగా ఉంది. లోపలైతే ఉడకలేదు. బట్ స్టార్టర్స్ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదనమాట మాటల్లోని. ఇంకా అన్నం పక్కన పెట్టేసాను. మా ఆయనకి ఏదో కహాని చెప్పేసి మొత్తానికైతే ఇదైతే లొటలేసుకుంటూ బుర్రలు ఉప్పుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నానంటే నాకే తెలుస్తుంది. ఇది స్పైసీ లవర్స్‌కి అయితే సెట్ అవ్వదు. అండ్ స్పైసీ తక్కువ ఉండే వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. సో, అక్కడక్కడ చిన్న చిన్న టేస్ట్ మరి అన్నీ తెలుస్తున్నాయన్నమాట. గార్లిక్ ఫ్లేవరు అండ్ చెప్పలేనండి బాబు. నేనైతే మాటల్లో చెప్పలేను. తింటేనే తెలుస్తుంది అదంతా. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎక్కడ అంటారో మన కాకినాడలో హంగ్రీ బోర్డ్ అనమాట. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.